తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. అన్నమాట ప్రకారం వృద్ధులకు చేయూత పెన్షన్స్ మరి ఆగస్టు 1వ తారీఖు నుంచి వెళ్ళి 2000 రూపాయలకు గాను 4000 రూపాయలు పెంచి ఇస్తాననడం చాలా సంతోషం. అదే సందర్భంలో మరి మీకు ఒకసారి మా ప్రత్యేకమైన విన్నపం ఏంటిదంటే, మరి పెన్షన్స్ ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు, అలాగే భూములు ఇలాంటివి ఉన్నటువంటి తల్లిదండ్రులకు మరి ఈ కారణాల వల్ల వాళ్లకు పెన్షన్స్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మరొకసారి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశం. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులైనటువంటి తల్లిదండ్రులకు పెన్షన్ రాకపోవడం వల్ల మరి గ్రామ స్థాయిలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మీ దృష్టికి తెస్తున్నాము. ఒక తల్లిదండ్రులకు 4 సంతానం అయితే అందులో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లయితే ఆ కారణం చేత మరి ఆ తల్లిదండ్రులకు పెన్షన్స్ రాకపోవడం వల్ల ఆ తల్లిదండ్రులు చాలా మంది నిరాదరణకు గురవుతున్న విషయం కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఆ తల్లిదండ్రులు మరి ఉద్యోగం లేనటువంటి ఆ పిల్లల దగ్గరికి వెళితే మరి మీకు ఆ కొడుకుకు ఉద్యోగం ఉంది కాబట్టి మరి ఆ కారణం వల్ల నీకు పెన్షన్ వస్తలేదు కాబట్టి అతని దగ్గరికి పోవడం అని ఈ 2-3 అనడం, అదే సందర్భంలో ఆ కొడుకు దగ్గరకు పోయి మరి అతని దగ్గరకు పోతే నేను ఒక్కనే పుట్టలేదు కదా, నాతో పాటుగా ఇంకొక 3 పుట్టారు కదా, వాళ్ళని ఆడుకోకపోవడం అని అతను అనడం, ఈ రకంగా ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి మరి వేదనలు చాలా మేము చూశాం. ఇలాంటి పరిస్థితులని గతంలో కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మరి పేరా నెంబర్ 34లో కాలం నెంబర్ 24లో మరి సీనియర్ సిటిజన్స్ చేయూత పెన్షన్స్ 57 సంవత్సరములు పైబడిన వృద్ధులందరికీ వారి సంతానం ప్రభుత్వ ఉద్యోగస్తులు అయినప్పటికీ అందరికీ కూడా 4000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం అనేది జరిగింది. ఈ సందర్భంలో మరి మేము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మరి సెక్రటరీ గారికి, ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ పర్సన్ ఇన్ఛార్జీలకు ఫోన్ చేసేసి మరి అందరికి కూడా పెన్షన్స్ వచ్చే విధంగా సహకరించాలంటే మరి మాకు ప్రభుత్వ పరంగా అలాంటి ఆదేశాలు ఏమి రాలేదు కాబట్టి మేము ఆ రకంగా చేయలేమనే మాట చెప్పడం అనేది జరిగింది. కాబట్టి దయచేసి 57 సంవత్సరాలు పైబడినటువంటి మరి వారందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా పెన్షన్స్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళ కొడుకులు ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, అలాగే భూములున్నా గాని వృద్ధుల కాడికి వచ్చినప్పుడు ఇలాంటి ఆంక్షలు ఏవి పెట్టకుండా దయచేసి అందరూ పెన్షన్స్ ఇచ్చే విధంగా మరి చూడాలి. ఎందుకంటే మరి అందరిని కూడా తప్పు పట్టడం లేదు. చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులని చాలా బాగా చూసుకుంటున్న సందర్భాలు కూడా మీకు తెలియజేస్తున్నాము. అలాగే కొంతమంది మాత్రం మరి వాళ్ళ తల్లిదండ్రులకు బాగా చూసుకోకపోవడం వల్ల నిరాదరణకు గురవుతున్నారనే మాట వాస్తవం. మేము ప్రత్యక్షంగా చూడడం, అలాంటి తల్లిదండ్రుల పిల్లల్ని కూడా పిలిపించి మాట్లాడడం అనేది జరిగింది. అయినా మార్పు రావడం కనబడటం లేదు. ఇట్లాంటి విషయాలలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ సభలలో కూడా అధికారుల ముందు ఈ సమస్య తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆర్డీఓ ఆఫీసులో ఆ తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయిస్తే ఆ తల్లిదండ్రులకు న్యాయం అవుతుంది అనే ముచ్చట చెప్పడం అనేది జరుగుతుంది.
కానీ ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఫిర్యాదులు చేసే అవకాశం లేదు. చావనైనా చేస్తారు గాని వాళ్ళ కన్న పిల్లల మీద ఫిర్యాదు చేయరు. అదే సందర్భంలో మరి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను చూస్తారా అంటే రోడ్డు మీద ఇష్టపెట్టే రోజులు వచ్చేసేసినాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు గౌరవంగా బ్రతకాలంటే, వృద్ధాప్యంలో గౌరవంగా బ్రతకాలంటే వాళ్ళ సంతానం ఉద్యోగస్తులైనా కాకపోయినా, భూములున్నా లేకపోయినా ఏజ్ని ప్రామాణికం తీసుకొని పెన్షన్స్ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే మీరు కూడా ఎన్నికల్లో హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఏజ్ ప్రామాణికంగానే పెన్షన్స్ ఇస్తాం అని మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టడం చాలా సంతోషం. ఆ మేనిఫెస్టో ప్రకారం మీరు ఆ పెన్షన్లు ఇప్పించి వృద్ధులందరూ కూడా వాళ్లకు మానసిక స్థైర్యం కల్పించి వాళ్ళు బ్రతికినన్ని రోజులు మరి గౌరవంగా బ్రతికే విధంగా వారికి భరోసా ఇస్తారని కోరుకుంటూ మరి ఒకసారి ఈ విషయాన్ని పరిశీలన చేసి వృద్ధులందరికీ కూడా సమన్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగస్తులు అట్లాంటివి ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా పెన్షన్స్ ఇవ్వాలని కోరుతూ మీ రాపోలు నరసింహ.